అధ్యాయం 21 వచ్చింది అనుకుంటే ఒకసారి చూస్తే మనకి క్లారిటీగా ఉంటుంది చూడండి. सर्व गोष्टींची पारख करा, चांगले ते बळकट करा, वाईटाच्या प्रत्येक प्रकारापासून दूर राहा. ఏమంటున్నాడు ఆయన? పంతొమ్మిది నుండి మనం చూసుకుంటే 19, 20, 21 కమెంట్ అయి ఉంటుంది. आत्म्याला विसरू नका, संदेशाचा धिक्कार करू नका, सर्व गोष्टींची पारख करा, चांगले ते बळकट करा, वाईटाच्या प्रत्येक प्रकारापासून दूर राहा. ఏమంటున్నాడు? ఆత్మని ఆర్పుకొడి. ఆత్మ అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి ఆత్మని ఆర్పకూడదు, చంపకూడదు. ఆత్మని ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయకూడదు. ఏమంటున్నాడు? అన్ని గ్రంథాలు చదువు, ఏది నీకు బెటర్ అనిపిస్తే దాన్ని మాత్రమే ఫాలోగా. చాలా మంది మతం మాదిరి వాళ్ళ గ్రంథాలు ఏముందో వాళ్ళకే తెలియదు, బైబిల్ ఏముందో అది తెలియదు. ఊకెవరు చెప్పారు? ఎవడో 10,000 ఇచ్చాడా అటు అని ఫాలో అవ్వకూడదు. ఎవడో ఇప్పుడు ఆన్లైన్లో కరుణాకరసులు కానీ, భాస్కర్ రాజు కానీ, లేకపోతే రాధా మనోహర్ దాస్ కానీ, వీళ్ళందరికీ ఎందుకు ఫేమస్ అయ్యి చెప్పండి? క్రైస్తవులు తిడితే డబ్బులు మందిని దూషిస్తారు. పానీయాలు కూడా తెలుసు. చదవమను. ఏ గ్రంథమైనా చెప్పిందా? ఇదిగో అన్నిటిని తెలుసుకొని ఏది మేలైతే దాన్నే పట్టమని. ఏమంటున్నాడు? ఆత్మను ఆర్పద్దండి, వాక్యాన్ని చెప్పడం మానద్దండి అని చెప్పేసి ఏమంటాడు? సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపడు. నువ్వు అన్ని గ్రంథాలు చదువు, ఖురాన్ చదువు, బైబిల్ చదువు, భగవద్గీత ఏదైనా చదువు, కానీ ఏది రెక్టు గుడ్డిగా బైబిల్ మాత్రమే నమ్మంటే బైబిల్ తప్పు ఉన్నది. అని అంటున్నాడు. మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి రావాలంటే దారి తెలియాలి. మనం దారి మర్చిపోయి మనం ఈ లోకంలోనే శాశ్వతంగా ఉండాలంటే ఎందుకే పెద్దగా అయినామా, సంసారం అయిందా, పిల్లలైనారా, ముసలిగా అయినామా, అయిపోయింది మా పని అనుకోకూడదని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇక్కడ మళ్ళీ వచ్చేద్దాం. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 3వ వచనం చూడండి ఏమంటున్నాడు? तू मनुष्याला पुन्हा माती